Hello everyone, welcome to the special guidance series on 10th board examinations. బోర్డ్ ఎగ్జామ్స్ టైంలో ఒక రైట్ మైండ్ సెట్ అండ్ ప్రాపర్ ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ పర్ఫార్మెన్స్లో ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుంది అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనికోసం మనల్ని గైడ్ చేయడానికి వేలాది మంది స్టూడెంట్స్కి ఒక స్ట్రాంగ్ అకాడమిక్ ఫౌండేషన్ అందిస్తూ సక్సెస్ పాత్ వైపు నడిపిస్తున్నటువంటి ఆలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ శివకుమార్ సార్ అండ్ నవ్య మ్యామ్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. సార్, 10th క్లాస్ అనేది స్టూడెంట్స్ లైఫ్లో ఒక ఫౌండేషన్ స్టేజ్ అని అంటారు, ఎందుకు? బేసికల్గా అకార్డింగ్ టు ద ఏజ్ అండ్ డెవలప్మెంట్ ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ స్టేజెస్. ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ 0 to 1 year we call it infancy stage. So similarly there is early childhood, adolescence, adulthood and old age. Yes. So most of the developments and changes which we observe in human life that falls under adolescence, and more specifically in adolescence the age between like 14 years to 16 years we call it as a middle adolescence. Okay. So that's exactly where these 10th class students fall into. Yes. So in this particular age time they learn a lot of things, specifically like they are very keen into observation. Yes. And also understanding, trying to understand what they are seeing or observing, and then acting based on what they are understanding. So in this particular time period they'll think maturely, and also they will try to reason out things what they are seeing and what they are trying to learn. Yes. Since there are so many changes which are very crucial in their life, so whatever they are learning in this time period, so that will be very important. Yes, sir. In their future course of life. Exactly. So like when you talk about subject point of view, there are different subjects which they are trying to learn in the 10th class. So these act as foundation, like basic concepts what they are studying will be again into complex concepts when they are reaching 11th or 12th class. Yes. So henceforth there are so many things which they will be learning, which they will be needing in the future course of ప్రిపరేషన్. దీంట్లో మన 10th క్లాస్ పర్సంటేజ్ కూడా అది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఎస్ సార్. ఎలా అంటే కొన్ని ఫేమస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, NTSC ఎగ్జామ్స్ అని, ఒలింపియాడ్స్ అని, వాటిలో 10th క్లాస్ పర్సంటేజ్ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఎస్. ఇంకో విషయం ఏంటంటే ఈ 10th క్లాస్ పర్సంటేజ్ అనేది వాళ్ళ లైఫ్లో ఒక కొత్త కాన్ఫిడెన్స్ ఇస్తుంది. లైక్ వాళ్ళ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ స్టడీ ప్లాన్ ఏంటి, స్టడీ ఆప్షన్స్ ఏంటి, అవన్నీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ఏంటంటే ఈ 10th క్లాస్ రిజల్ట్స్ పైన బేస్ చేసుకొని డిసైడ్ చేస్తూ ఉంటారు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ స్టడీ ప్లాన్లో ఈ 10th క్లాస్ మార్క్స్ అనేవి చాలా కాన్ఫిడెన్స్ అండ్ పాజిటివ్ ఇంటెంట్ ఇస్తాయన్నమాట. సో అందుకే 10th క్లాస్ అనేది కొంచెం ఇంపార్టెంట్గా చూస్తూ ఉంటాము. దానికి మించి ఫస్ట్ టైం వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి సో దట్ ఈస్ one more a good exposure in their life. మ్యామ్, 10th క్లాస్లో స్టూడెంట్స్కి ఒక రైట్ మైండ్ సెట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటారు, అండ్ ఎలా థింక్ చేస్తే ఒక మంచి స్కోర్ అనేది వస్తుందంటారు? ఎస్ మ్యామ్. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్నవి స్టూడెంట్స్ ఎలా చూడాలంటే ఇట్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్, ఇట్ ఈస్ not the entire life. So this is one of the step, that's all. Yes. So if they think like that, so they won't get stressed. ఓకే. సో ఫస్ట్ అసలు ప్యానిక్ ఫీల్ అవ్వకూడదు. ఎస్. సో యాక్టివ్గా రివిజన్ చేస్తూ ఉండాలి. ఉన్న సిలబస్ని పోర్షన్స్ కింద డివైడ్ చేసుకొని వాటికి 1 day ఇంత చదవాలి అన్నట్టు వాళ్ళు స్ప్లిట్ చేసుకొని చదివితే సో వాళ్ళకి ఈజీగా రివిజన్ కూడా అవుతుంది. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ వీకర్ ఏరియాస్. సో కొంచెం టైం ఉంది కాబట్టి ఫస్ట్ వీకర్ ఏరియాస్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ స్ట్రాంగర్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ అన్నవి వస్తాయి. అస్సలు ప్యానిక్ కాకూడదు. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అందులో ఏవైతే వాళ్ళకి మిస్టేక్స్ వచ్చాయో ఆ ఏరియాస్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని దాని మీద వర్క్ చేస్తే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ అన్నవి వస్తాయి. సార్, సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అండ్ ఈచ్ సబ్జెక్ట్కి డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుందా? ఎస్ మ్యామ్, దిస్ ఈస్ అ రైట్ క్వశ్చన్. ఎలా అంటే ప్రతి సబ్జెక్ట్లో ద అమౌంట్ ఆఫ్ కంటెంట్ అలాగే డిఫికల్టీ లెవెల్ అనేది వేరువేరుగా ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఏ సెపరేట్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఓకే. కానీ కొన్ని జనరల్ పాయింట్స్ నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఏంటి అంటే ర్యాండమ్గా ఏదో ఒక టాపిక్ ఏదో ఒక చాప్టర్ ఓపెన్ చేసి చదవడం కాకుండా
ఇఫ్ యూ హ్యావ్ ఏ డైలీ స్కెడ్యూల్, ఓకే. అది చాలా బెటర్ అండ్ మోర్ ప్రొడక్టివ్. ఎందుకు అంటే చాలా మంది స్టూడెంట్స్ కి ఎలా అంటే ఒక సబ్జెక్ట్ లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది జనరల్ గా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో నాట్ యునో చెప్తూ ఉంటారుగా నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టం ఇవన్నీ చెప్తారు. Yes, అలాగా. sir. Yes, సో sir. అలా చెప్పింది అంటే ఒక సబ్జెక్ట్ వైపు వెళ్ళడం కాకుండా, సో ప్రతిరోజు మాక్సిమం నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ని సైమల్టేనియస్ గా చదువుకుంటూ వెళ్తే సో దే విల్ హ్యావ్ ఓవరాల్ గ్రిప్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్. ఎస్. కొంతమంది ఎట్లా అంటే వాళ్ళకి మ్యాథ్స్ ఇష్టం కాబట్టి ఆల్మోస్ట్ 1 week లో 3-4 days మ్యాథ్స్ చూస్ చేస్తూ ఉంటారు. ఓకే. అప్పుడు ఫిజిక్స్ కి కెమిస్ట్రీకి టైం చాలా లిమిటెడ్ గా అయిపోతుంది. ఎస్. సో కొంతమందికి ఏమో ఫిజిక్స్ నచ్చుతుంది, కొంతమందికి బయాలజీ నచ్చుతుంది. సో 10th క్లాస్ వరకు ప్రతి సబ్జెక్ట్లో బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకొని డైలీ స్కెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. దానికి తోడు వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే దే షుడ్ హ్యావ్ ఎ టార్గెట్ బేస్డ్ స్టడీ. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది ప్రతి ఎగ్జామ్కి. సో ర్యాండమ్గా మళ్ళీ ఆ సబ్జెక్ట్కి ఇన్ని రోజులు, ఈ సబ్జెక్ట్కి ఇన్ని రోజులు అని కాకుండా, సో ఒక 1 weekకి మనము ఎంత చదువుకుంటాము, ఏ సబ్జెక్ట్లో ఎంత కంటెంట్ ఉంది, ఏ కంటెంట్కి ఎంత టైం అవసరం అవుతుంది, ప్రాక్టీస్కి ఎంత టైం అవసరం అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఒక 1 week టార్గెట్ మనం ముందే ఫిక్స్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మండే టు సండే, దెన్ వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. సో విల్ ట్రై టు అచీవ్ వాట్ ఎవర్ టార్గెట్ వీ హావ్ సెట్ ఆన్ మండే ఓకే. బై ద ఎండ్ ఆఫ్ కమింగ్ సండే. సో ఇట్లాంటి ప్రిపరేషన్ ప్లాన్ అయితే కొంచెం ప్రొడక్టివ్గా, రిలాక్సింగ్గా ఉంటుంది. ఎస్. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఈ ప్లానింగ్ చేసేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే 2-3 daysలో నేను 4 chapters చదివేస్తాను, Yes. లేకుంటే 1 weekలో నేను 10 chapters చదివేస్తాను. అలాగా అన్రియలిస్టిక్ టార్గెట్స్ కాకుండా కొంచెం రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకొని దానికి తోడు 1 week తర్వాత ఒక 1 day బఫర్ పెట్టుకున్నాం అనుకో, 1 weekలో డ్యూ టు హెల్త్ ఇష్యూ మనం పెట్టుకున్న టార్గెట్ కంప్లీట్ అవ్వకున్నా కానీ డిమోటివేట్ కాకుండా ఆ బఫర్ డే అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్. ఎస్. సో దే విల్ బి సెల్ఫ్ మోటివేటెడ్ అనమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ. అలాగా వెన్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కంటెంట్ ఇస్ డిఫరెంట్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ మ్యామ్. ఎస్. సో దీంట్లో ఫిజిక్స్ వస్తే కానీ దాంట్లో కొంచెం చాలా ఎక్కువగా స్టేట్మెంట్స్ అండ్ లాస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఆ లాస్ని అలాగే బైహార్ట్ చేయడం కాకుండా కొంచెం దాని వెనకాల ఉన్న ప్రిన్సిపల్ అర్థం చేసుకొని డైలీ లైఫ్కి కోరిలేట్ చేస్తూ ఉంటే గుర్తుంచుకోవడానికి ప్లస్ చదవడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిక్షన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అది మన డైలీ లైఫ్లో ప్రతి చోట విల్ బి సీయింగ్ ఫ్రిక్షన్ వెన్ వీ వాక్, ఎస్. వెన్ వీ రైడ్ ఎ సైకిల్, వెన్ వీ రైడ్ ఎ బైక్, వెన్ వీ మూవ్ ఎనీథింగ్. నార్మల్గా ఎక్కడైనా సరే నార్మల్గా ఇంకో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రిడ్జ్, అదర్వైజ్ వాషింగ్ మిషన్, దాన్ని మూవ్ చేయడానికి వి యూజ్ వీల్స్. ఎస్. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఆన్ ఫ్రిక్షన్. సో అలాగా కెమిస్ట్రీలో కూడా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. వినెగర్ కానీ మనము కుకింగ్లో యూజ్ చేస్తూ ఉంటాము, దాని అప్లికేషన్స్ ఏంటి, దట్ ఈస్ వన్ ఈజీ టిప్స్. సో అలాగే మ్యాథ్స్. సో మ్యాథ్స్ వస్తే కానీ చాలా ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి, చాలా మంది భయపడుతూ ఉంటారు. మ్యాథ్స్ అనగానే ఒక రకమైన భయం ఉంటుంది స్టూడెంట్స్ లో. సో ఆ భయం అస్సలు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడే మనము చాలా ఎక్కువగా నేర్చుకునేది. ఎస్. సో మనకు ఆ పాజిటివ్ ఇంటెంట్ ఉంది అంటే ఏ సబ్జెక్ట్ అయినా సేమ్ టైంలో విత్ లిటిల్ మోర్ ఎఫర్ట్ అండ్ ప్రాక్టీస్ మనం మాస్టర్ చేయవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం మ్యాథ్స్కి ఫిజిక్స్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మ్యాథ్స్కి ఫిజిక్స్కి కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది, రిలాక్సింగ్గా ఉంటుంది వాళ్ళ ప్రిపరేషన్. ఎందుకు అంటే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో కొంచెం అమౌంట్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనం షెడ్యూల్ చేసేటప్పుడు ఈ 2 సబ్జెక్ట్స్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కొంచెం ఎక్కువ టైం ఇస్తే కొంచెం మంచిది. బయాలజీ అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వాళ్ళ బాడీలో ఏది జరుగుతుందో లేకుంటే చెట్లు అవి ఇవి ఉంటారు కాబట్టి సో అది కొంచెం ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళు డైజెషన్ గురించి కానీ సర్క్యులేషన్ గురించి కానీ చదువుతూ ఉంటారో వాళ్ళ బాడీలో అవి జరుగుతున్నాయి. సో వాళ్ళు చదివేటప్పుడు they can feel it inside their body. So if they correlate in that way, it will be more interesting, of course. It will be more interesting and also they can remember things for more longer time. చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉంటారు చదివేటి చాలా ఇంట్రెస్టింగ్ గా. సో ఇట్లా డైలీ లైఫ్ లో కోరిలేట్ చేస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి
ఆన్ డైలీ బేసిస్ ఇంటరాక్ట్ అవుతూ ఎక్కువ శాతం గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవును మ్యామ్. అండ్ ఆల్సో దే కెన్ మేక్ ది సబ్జెక్ట్స్ మోర్ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్. ఎస్ ఎస్ ఎస్, మొన్ననే ఒక కాన్ఫరెన్స్లో వర్క్షాప్లో మా కొలీగ్ ఆయన చెప్పారనమాట. ఓకే. సో ఒక కంపెనీ CEO సడన్గా చనిపోతారు, కానీ ఆ కంపెనీ ఆపరేషన్స్లో కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్లో కానీ ఏ డిస్టర్బెన్స్ రాదు. ఎందుకు అంటే ఆ CEO చనిపోయే ముందు కంపెనీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఫ్యూచర్ టైప్స్ ఆ డీటెయిల్స్ అన్ని ఒక డైరీలో రాసి చనిపోయారు. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని వీ కెన్ అండర్స్టాండ్ దట్ హౌ ఇంపార్టెన్స్ the planning and scheduling has. Yes. So without planning and scheduling, the things will get randomized, and whatever we do, it won't be that productive. Exactly. So I suggest to have a strict planning and scheduling, ma'am. మ్యామ్, స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ ఏంటంటే టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ మీ సజెషన్ ప్రకారం ఎఫెక్టివ్ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలంటారు? ఎస్ మ్యామ్. సో సార్ చెప్పినట్టు టైం టేబుల్ అనేది రియలిస్టిక్గా ఉండాలి. సో ఓవర్లోడెడ్గా ఉండకూడదు. Yes. సో స్టూడెంట్స్ వాళ్ళు ఎంతైతే కంప్లీట్ చేయగలరో ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైంలో అంత టార్గెట్నే పెట్టుకొని అది ఫినిష్ చేయాలి. సో ఇలా స్మాల్ టార్గెట్స్ అన్నవి వాళ్ళు రీచ్ అవ్వగలిగితే అట్ లాస్ట్ ద రిజల్ట్ విల్ బి బిగ్. అండ్ దే హ్యావ్ టు ఫాలో 50 minutes స్టడీ ప్లస్ 10 minutes బ్రేక్ రూల్. సో 50 minutes వాళ్ళు ఫోకస్డ్గా చదవాలి, తర్వాత 10 minutes ఒక బ్రేక్ తీసుకొని ఒక వాకింగ్ కానీ లేదంటే స్ట్రెచింగ్ కానీ అలా చేయాలి. కానీ ఈ 10 minutesలో అస్సలు ఫోన్ చూడకూడదు. ఓకే. సో అలా చేస్తే వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువ ఫోకస్డ్గా ఉంటారు. సో ఆ బ్రేక్ అన్నది కూడా కరెక్ట్గా యూజ్ అవుతుంది. సో ఇలా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ రిజల్ట్ అన్నది ఖచ్చితంగా రీచ్ అవుతారు. సార్, చాలామంది స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ చేసినా కూడా మార్క్స్ సరిగా రావట్లేదని ఫీల్ అవుతుంటారు, దానికి ఏమంటారు? ఇది కూడా కొంచెం కామన్గా వచ్చే క్వెరీ మ్యామ్. సో దీంట్లో ఎలా అంటే చాలాసార్లు క్వశ్చన్స్లో పార్ట్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు క్వశ్చన్స్ సరిగా చదవకుండా ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే క్వశ్చన్ ప్రాపర్గా చదవాలి, చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ యూ హ్యావ్ టు సీ ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ హ్యావింగ్ డిఫరెంట్ పార్ట్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బయాలజీలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో లెట్ us take a question, what is taxonomy and write the scientific name of mango. ఓకే. ఇది ఒక క్వశ్చన్ మ్యామ్. దీనికి 2 marks అలాట్ చేస్తారు. సో చాలామంది ఏం చేస్తారంటే టాక్సానమీ డెఫినేషన్ రాస్తారు, దాని తర్వాత చాలామంది ఆ టాక్సానమీ రిలేటెడ్ పాయింట్స్ కూడా రాసేస్తూ ఉంటారు. అండ్ దెన్ అట్ లాస్ట్ సో మెనీ స్టూడెంట్స్ దే ఫర్గెట్ టు రైట్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో. ఓకే. ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఆర్ మార్క్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పార్ట్కి 1 mark, లైక్ ఇఫ్ దే ఆర్ రైటింగ్ ద డెఫినేషన్ ఆఫ్ టాక్సానమీ దెన్ దే విల్ బి గివెన్ విత్ 1 mark. ఓకే. And then next, if they are writing the scientific name of mango with all the rules of binomial nomenclature, then they will be getting another 1 mark. ఓకే. సో ఈ రెండు రాస్తేనే వాళ్ళకి 2 marks అనేవి వస్తాయి. సో దీంట్లో చాలా మంది చెప్పేవాళ్ళు ఎలా అంటే ఆ 2 పార్ట్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేయకుండా ఒక పార్ట్ని హైలైట్ చేసినా వాళ్ళు 2 marks ఇవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి మ్యామ్. ఓకే. సో క్వశ్చన్లో ఉన్న పార్ట్స్ని అర్థం చేసుకొని దానికి లిమిటెడ్గా ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సార్, స్టూడెంట్స్ ఆన్సర్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అండ్ హై మార్క్స్ కోసం ఎలా ప్రాక్టీస్ చేయాలంటారు? ఎస్ మ్యామ్, ఇంతకు ముందు ఒక పాయింట్ మెన్షన్ చేశాను నేను, ఎలా అంటే క్వశ్చన్ని జాగ్రత్తగా చదవాలి అని. సో కొంచెం దాన్ని కంటిన్యూ చేస్తూ ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ రిసీవ్ చేసుకుంటారో ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ని బాగా చదవాలి, చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది పార్ట్స్ ఆఫ్ ది క్వశ్చన్ అండ్ దెన్ కన్స్ట్రక్ట్ ది ఆన్సర్ ఆర్ స్ట్రక్చర్ ది ఆన్సర్ ఇన్ యువర్ మైండ్. ఓకే. ఇమీడియట్గా క్వశ్చన్ అర్థమైంది కదా అని రాసేస్తాం అనుకో, 9th పాయింట్ అనేది ఫస్ట్లో రాసేస్తాం, సెకండ్ రాయాల్సిన పాయింట్ లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ ఎగ్జామ్ హర్రీలో స్ట్రెస్లో కొంచెం ఇవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకే క్వశ్చన్ అర్థం చేసుకోగానే ఇమీడియట్గా రాయడం స్టార్ట్ చేయకుండా ఫస్ట్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఆర్ స్ట్రక్చర్ యువర్ ఆన్సర్ ఇన్ యువర్ బ్రెయిన్. No problem. If you are taking 20 to 30 seconds to structure your answer, it is not a big time, ma'am. Okay. No problem. So structure your answer and then you start writing. Okay. ఎప్పుడైతే మనము మైండ్లో ఒక ఆన్సర్ని స్ట్రక్చర్ చేసి రాయడం స్టార్ట్ చేస్తామో అవర్ ఆన్సర్ విల్ బీ వెరీ
what to say, point to point, and also in details Yes. without missing any point Yes. or detail. సో దీంట్లో ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పుడైతే వీళ్ళు ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేస్తారో 2 మార్క్స్ క్వశ్చన్స్ దగ్గర వాళ్ళు చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసు. 2 మార్క్స్ అని చూడకుండా వాళ్ళు 5 sentences 6 sentences మేబీ 2-3 పారాగ్రాఫ్స్ రాసిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా టైం అనేది ఇక్కడే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో 2 మార్క్స్ క్వశ్చన్ అని చూడగానే వాళ్ళు క్రిస్ప్గా ఏ క్వశ్చన్ ఉంది, దానికి ఏ ఆన్సర్ కావాలి అని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి రాసేస్తే టైం మేనేజ్మెంట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది మ్యామ్. సో దీంట్లో నార్మల్గా స్టూడెంట్స్ జనరల్గా ఫేస్ చేసేవి ఏంటి అంటే ఒకటి మెమరీ బేస్డ్ ఆన్సర్స్ చాలా మందికి గుర్తు రాకపోవడం, 2 డయాగ్రామ్స్ గీయడం చాలా మందికి రావు, 3 వచ్చిన వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో దీంట్లో ఎలా అంటే ఫస్ట్ వచ్చేసరికి మెమరీ బేస్డ్. సో దానికి వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్, చదివేటప్పుడు కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ రాస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కువగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువగా గుర్తుంటే ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఈజీ. ఆన్సర్ రైటింగ్ మనకి ఎప్పుడు టైం పడుతుంది అంటే మనకు సరిగ్గా టైంకి గుర్తు రాకపోతే అప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఎనఫ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన ఎగ్జామ్ హాల్లో ఆ ప్రాబ్లం రాకుండా మన ఆన్సర్ అనేది ప్రాపర్గా స్ట్రక్చర్ అవుతుంది అన్ని డీటెయిల్స్తో. సెకండ్, సో డయాగ్రామ్ గీయడం అనేవి కొంచెం ప్రాబ్లంగా ఉంటే సో దాన్ని మ్యాక్సిమం వీలైనంత సార్లు మనం ఎగ్జామ్ ముందు గీస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏ డయాగ్రామ్ అన్నా గీయొచ్చు మ్యామ్. సో దీంట్లో డౌటే లేదు, ఎందుకంటే మేము చాలా మందిని చూసాము. స్టార్టింగ్లో అసలు స్ట్రక్చర్ లేకుండా అర్థం కాకుండా గీసేవాళ్ళు, కాకపోతే విత్ ప్రాక్టీస్ వి కుడ్ నాట్ బిలీవ్ వాళ్ళు టెక్స్ట్ బుక్ లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే గీయడం ప్రాక్టీస్ చేశారు. సో అసలు స్ట్రక్చర్ లేకుండా గీసేది విత్ టెక్స్ట్ బుక్ డీటెయిల్స్ అనేవి దట్ ఈస్ హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్. సో హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్ ఉంటే మెమొరీ అండ్ డయాగ్రామ్స్ అనేవి చాలా ఈజీ మ్యామ్. లాస్ట్ టైం మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఈ 2 తెలిసిన వాళ్ళు ఎక్కువగా రాసేస్తూ ఉంటారు. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏ క్వశ్చన్కి ఎంత రాయాలో అంత మాత్రమే రాసి వర్డ్ లిమిట్ ఫాలో అవుతూ నీట్గా హ్యాండ్ రైటింగ్, ఏ క్వశ్చన్కి ఎంత రాయాలో అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ కొంచెం నీట్గా స్పేసింగ్తో ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే దాన్ని అండర్లైన్ చేస్తూ హైలైట్ చేస్తూ రాసేస్తూ ఉంటే మోస్ట్లీ ఎగ్జామినర్స్ ఆర్ ఎవాల్యుయేటర్కి కొంచెం కంఫర్టబుల్గా హ్యాపీగా ఉంటారు మ్యామ్. ప్రెజెంటేషన్ అనేది సో చాలా మందికి ఆన్సర్స్ అన్ని గుర్తుంటాయి, కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ద వే ది ప్రెజెంట్ ఇట్. సో ప్రెజెంటేషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్రెజెంటేషన్ బాగా నీట్గా ఉంటే సో దట్ విల్ బి ఏ యాడ్ ఆన్. మ్యామ్, స్టూడెంట్స్ ఎగ్జామ్ టైంలో ఫియర్, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? ఎస్ మ్యామ్. సో ఎగ్జామ్ టైంలో ఫియర్ అన్నది చాలా నార్మల్. సో ఎగ్జామ్ ఫియర్ ఈజ్ వెరీ నార్మల్. సో స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఫియర్ ఉంది అని అంటే వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారని అర్థం. సో ఫియర్ ఉండడం ప్రాబ్లం కాదు. సో ఆ ఫియర్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అన్నదే ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జామ్ ఫియర్ అన్నది ఎందుకు వస్తుంది అంటే, సో నేను చదివాను ఇంకా ఏమైనా చదవలేదా, సో వాళ్ళు చదివిన వాటి మీద కాకుండా చదవలేని వాటి మీద ఫోకస్ చేసినప్పుడు ఫియర్ అన్నది వస్తుంది. ఇంకా కాన్స్టెంట్ కంపారిజన్, నా ఫ్రెండ్కి ఎక్కువ వచ్చాయి నాకు ఎందుకు తక్కువ వచ్చాయి, ఎప్పుడు అలా కంపేర్ చేసుకోకూడదు. దాని బదులు నాకు లాస్ట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో ఈ ఎగ్జామ్లో దాని ఇంప్రూవ్మెంట్ అయిందా లేదా, సో నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సో అలా ఆ మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫియర్ని వాళ్ళు ఓవర్కమ్ చేయగలరు. ఈ ప్రిపరేషన్ టైంలో ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళు మెడిటేషన్ చేయాలి. సో మెడిటేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సో వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు, లోపల హార్మోన్స్ అవి కూడా బాగుంటాయి. నెక్స్ట్ అసలు సోషల్ మీడియాకి వీలైనంత వరకు వాళ్ళు దూరంగానే ఉండాలి. లేదంటే ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ అన్నది సోషల్ మీడియాలో వస్తుంది, దానికి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ దెన్ అసలు కంపారిజన్ చేసుకోకూడదు. ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ ఫుడ్ ఉండాలి. సో బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎక్కువ మసాలా ఫుడ్ అది తినకుండా ఉండడం మంచిది. అండ్ దెన్ ప్రాపర్ స్లీప్, అట్లీస్ట్ 6 to 7 hours స్లీప్ ఉండాలి.
సో దెన్ ఓన్లీ దేర్ బాడీ విల్ రికవర్ ఫ్రమ్ ఆల్ ది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఆఫ్ ది ప్రీవియస్ డే అండ్ దే కెన్ స్టార్ట్ ది నెక్స్ట్ డే మోర్ ఎనర్జెటికల్లీ. అండ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఉన్న యాంగ్జైటీని ఎలా కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఒక 10 minutes పేపర్ని ప్రాపర్గా చదవాలి. సో ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి అది ప్రాపర్గా చదవాలి. సో చదివాక దాంట్లో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ ఏవి అన్నది టిక్ పెట్టుకోవాలి. సో టిక్ పెట్టుకొని ఫస్ట్ అవి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మోడరేట్గా వచ్చిన క్వశ్చన్స్ ఏవి, నెక్స్ట్ రాని క్వశ్చన్స్ ఏవి. సో రాని వాటిని లాస్ట్లో రాయాలి. సో వీలైనంత వరకు ఒక 15 minutes ముందే ఎగ్జామ్ కంప్లీట్ చేసేలా చూసుకోవాలి. సో మీకు లాస్ట్ 15 minutes ఏంటంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అన్నది ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకోవడం, రోల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా వేశారా లేదా, ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్ వేశారా లేదా, అది మాత్రం అది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ రాసి క్వశ్చన్ నెంబర్ వేయకపోతే సో అక్కడ మార్క్స్ పడవు. సో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్గా వేశారా లేదా అన్నది కూడా చూసుకోవాలి. సార్ లాస్ట్ 1 month ప్రిపరేషన్లో స్టూడెంట్స్ ఫోకస్ చేయాల్సిన మెయిన్ ఏరియాస్ అండ్ టెక్నిక్స్ ఏంటంటారు? ఎస్ మ్యామ్. సో లాస్ట్ మినిట్ రివిజన్ అనేది కొంచెం ఛాలెంజింగ్ పార్ట్ మ్యామ్ ఇన్ పవర్ విత్ ది ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. సో దీంట్లో లాస్ట్ ఎగ్జామ్ ముందు ఆలోచించడం కాకుండా సో ఇట్ ఈస్ బెటర్ వెన్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఫరెంట్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్, better if we can make a handbook or short notes for every chapters. ఎలా అంటే మనం కంప్లీట్ చాప్టర్ చదవాలి అంటే ఇట్ మైట్ టేక్ అరౌండ్ 1 day, కానీ మన హ్యాండ్బుక్ ఆర్ షార్ట్ నోట్స్లో ఓన్లీ 1 పేజ్లో మాత్రమే మనము చాప్టర్ని మొత్తం కంపైల్ చేసి రాస్తాం కాబట్టి ఆ 1 page చదవడానికి మనకి హార్డ్లీ 5 minutes పడతాయి మ్యామ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే షార్ట్ నోట్స్ ఆర్ హ్యాండ్బుక్ అనేది మనము నార్మల్ ప్రిపరేషన్లోనే చేస్తూ రాస్తూ ఉండాలి. ఇంకొకటి, వెన్ దే ఆర్ ఫేసింగ్ డిఫికల్టీస్ ఇన్ సమ్ ఆఫ్ ది టాపిక్స్ రిపీటెడ్లీ ఇన్ దేర్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్, ఇట్ ఈస్ బెటర్ టు హైలైట్ దోస్ కాన్సెప్ట్స్ వేర్ దే హ్యావ్ మేడ్ మిస్టేక్స్ మల్టిపుల్ టైమ్స్. ఎట్లా అంటే లాస్ట్ మినిట్లో వచ్చి మనం మళ్ళీ ఎక్కడెక్కడ మనము చాలాసార్లు మిస్టేక్స్ చేస్తాము అన్నది చూసుకోవాలి అంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఎగ్జామ్స్ జరిగిన తర్వాత మనము అనాలిసిస్ చేస్తూ ఎక్కడెక్కడైతే రిపీటెడ్గా మిస్టేక్స్ చేస్తుంటామో ఆ కాన్సెప్ట్స్ని ఐడెంటిఫై చేసి హైలైట్ చేసి మన షార్ట్ నోట్స్లో ఇంక్లూడ్ చేయాలి మ్యామ్. సో దానికి అది కాకుండా పెద్ద కాంప్లెక్స్ పారాగ్రాఫ్స్ ఉంటాయి మ్యామ్ ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, స్పెషల్లీ బయాలజీలో. సో దీన్ని ఏం చేయాలంటే కొంచెం సింప్లిఫై చేయడానికి వీ కెన్ మేక్ ఫ్లో చార్ట్స్ అండ్ వీ కెన్ మేక్ టేబుల్స్ అండ్ ఆల్సో వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ డయాగ్రమ్స్ హౌ వీ వాంట్ టు రిమెంబర్ ది కాన్సెప్ట్ ఆర్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. సో ఎప్పుడైతే ఒక కంప్లీట్ పెద్ద పారాగ్రాఫ్, కాంప్లెక్స్ పారాగ్రాఫ్ చదవాలి అంటే మళ్ళీ ఇట్ మైట్ టేక్ 1 hour అట్ ద లాస్ట్ మినిట్. ఆ 1 hour ఒక పారాగ్రాఫ్ చదవడానికే కాకుండా ఆ పారాగ్రాఫ్ ని సింప్లిఫైగా ఫ్లో చార్ట్స్ ఆర్ టేబుల్స్ రూపంలో రాస్తే సో ఇట్ ఈస్ ఈజీ టు రివైజ్ ఇన్ ద లాస్ట్ మినిట్. ఎస్ మ్యామ్. సో ఈ టేబుల్స్, ఫ్లో చార్ట్స్ అండ్ షార్ట్ నోట్స్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ టుగెదర్. So it will be very helpful in the last minute revision ma'am. So addition to this, it is better to focus on those chapters which have high weightage ma'am. ఎలా అంటే మనం సబ్జెక్ట్లో ఇఫ్ దెర్ ఆర్ 10 chapters టీచర్స్ చెప్తూ ఉంటారు క్లాసుల్లో ఈ చాప్టర్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం, లేదంటే 4 marks క్వశ్చన్స్ రావడం, 8 marks క్వశ్చన్స్ రావడం. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉన్న టాపిక్స్ని ఎక్కువగా చదివితే లాస్ట్ మినిట్లో సో కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది మ్యామ్. మ్యామ్ 10th బోర్డ్ ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండాలంటారు? ఎస్ మ్యామ్. సో చాలాసార్లు స్టూడెంట్స్ కన్నా పేరెంట్సే ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఏంటంటే స్టూడెంట్ మీద ఎన్ని మార్క్స్ వచ్చాయి అని అడగకుండా సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఎంత చదివావు, ఇంకా ఎంత ఉంది అని వాళ్ళు కూడా వాళ్ళ ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తే సో అప్పుడు స్టూడెంట్కి కూడా కొంచెం ప్రెషర్ అన్నది రిలీవ్ అవుతుంది. అండ్ కంపారిజన్ చేయకూడదు. సో నైబర్స్ సన్కి ఇంత వచ్చింది, నీకు ఇంకా తక్కువ వచ్చాయి అన్న కంపారిజన్ ఉండకూడదు. ఎందుకంటే ఎవ్రీ స్టూడెంట్స్ కెపాసిటీ ఈస్ డిఫరెంట్. సో వాళ్ళ ఇచ్చే టార్గెట్స్, వాళ్ళ గోల్స్ కూడా కొంచెం రియలిస్టిక్ గా ఉండాలి. సో ఇంత 100% ఖచ్చితంగా రావాలి అన్న ప్రెషర్ అయితే స్టూడెంట్ మీద పెట్టకూడదు. అండ్ ఇంట్లో కూడా చాలా కామ్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. స్టూడెంట్స్కి ప్రాపర్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు కరెక్ట్గా టైంకి పడుకుంటున్నారా లేదా, 7 hours స్లీప్ వాళ్ళకి ఉందా లేదా అన్నది ట్రాక్ చేస్తూ ఉండాలి. అండ్ ఎగ్జామ్ ముందు రోజు
హాల్ టికెట్ అది వాళ్ళ ఎగ్జామ్ కిట్ అనేది వీళ్ళే ప్రిపేర్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. సో హాల్ టికెట్, వాళ్ళకి కావాల్సిన పెన్స్ అవన్నీ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకుంటే సో లాస్ట్ మినిట్ హర్రీ అన్నది ఉండదు. Yes. సో స్టూడెంట్స్కి పేరెంట్స్ ప్రెషర్ కాకుండా వాళ్ళ ప్రెజెన్స్ అన్నది ఉంటే వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఇంకా డబుల్ అవుతుంది. సార్ 10th బోర్డ్ ఎగ్జామ్స్లో ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ప్రొఫెషనల్ కోచింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటారు? సో ఎక్స్పర్ట్ గైడెన్స్ ఎందుకు కావాలి అంటే నార్మల్గా చెప్పాను కదా మ్యామ్ ఫస్ట్లో, సో అడాలసెన్స్ అనేది దట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ వేర్ దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ సో మెనీ థింగ్స్. సో వాళ్ళ ఎనర్జీ రైట్ ఛానల్ చేయడానికి వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ గైడ్ దెమ్ అండ్ మానిటర్ దెమ్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, దీంట్లో టైం మేనేజ్మెంట్ గురించి కానీ చాలామంది ఆన్సర్స్ ఎక్కువగా రాసిస్తూ ఉంటారు. ఐ హావ్ మెన్షన్ ఇట్ మ్యామ్. ఎస్. సో టైం మేనేజ్మెంట్ కానీ ఎమోషనల్ ఆర్ సైకలాజికల్ మేనేజ్మెంట్ కానీ, సో యాజ్ మెన్షన్డ్ చాలామంది కొంచెం స్ట్రెస్ఫుల్గా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్. సో దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, హౌ టు ఓవర్కమ్ ద ఫియర్ అండ్ హౌ టు బీ కాన్ఫిడెంట్ బిఫోర్ ది ఎగ్జామ్. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు కొంచెం డిమోటివేటెడ్గా ఉంటారు మ్యామ్. ఎస్. సో వాళ్ళు కాన్స్టెంట్గా మోటివేట్గా ఉండడానికి సో దే నీడ్ ఎ కాన్స్టెంట్ సపోర్ట్. ఎస్. సో వెన్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్స్, ద ఎక్స్పర్ట్ గైడెన్స్ ఆల్సో మేక్ షూర్స్ దట్ హౌ మచ్ దే షుడ్ నో అండ్ వాట్ ఆల్ థింగ్స్ టు నో అండ్ వాట్ దే షుడ్ నాట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఎస్. Yes. So, why we need professional coaching for foundation specifically? So, ma'am, ikkada, since I have already mentioned, adolescence is the age where they are trying to understand, observe, and make their plan of action. ఎస్. So, proper guidance and professional coaching in this particular age time is very crucial for rest of their life. ఎస్ సార్. So, considering the growth of competition every year, like we know about NEET, ma'am. ఎస్ సార్. So every year there are so many lakhs of students who are appearing for the exam, but the number of medical seats available are very limited. ఎస్ సార్. So keeping the competition in mind, students might miss out on some of the aspects during their preparation or during their journey. The professional coaching will make sure that they get right information in right time, which most of the students miss out. They might not get information sometimes, ఎగ్జాక్ట్లీ. and sometimes they get information lately. ఎస్. But the professional coaching will make sure that they get right information at right time. ఎస్. Additionally, the professional coaching also will give them the complete plan of action for their 1 year, 2 years, or 3 years. So there is no need to get panic about their plan of action, ఎస్. ఎస్. which will be given ready-madely on the first day itself. And in this, they will also be exposed to higher problem-solving skills, where they tend to lack in these skills with their own preparation plan. ఎస్. But with professional coaching, they can be exposed to higher problem-solving skills, and also they can encounter any kind of fluctuations in the exam hall, like emotionally and psychologically. ఎస్. And also the professional coaching will give a broader analysis of every subject time to time. So like along with their preparation, managing or having flexibility in the preparation is very important. ఎస్ So సార్. based on the students' strengths and weakness, the professional coaching will also give a detailed analysis of each subject time to time. ఓకే. And lastly, there are so many students, ma'am, who feel some of the paragraphs very complex. ఎస్. And with the help of professional coaching, they can also understand these complex paragraphs as very easy concepts, which they can grab and understand in some minutes. So these are some of the advantages the students might get with professional coaching than their own preparation, ma'am. ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. ఈ ప్రాక్టికల్ టిప్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి చాలా బాగా హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను.
Dear parents and students, remember one thing. 10th board exams are not about marks. They're about confidence, discipline, and foundation for future success. Right mindset, రైట్ గైడెన్స్ ఈక్వల్ టు రైట్ రిజల్ట్స్. మీ 10th బోర్డ్ ఎగ్జామ్ జర్నీలో ఇలాంటి మోర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ కోసం మై ప్రోగ్రామ్ని ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ వైకే టీవీ ఇన్ అసోసియేషన్ విత్ Allen Career Institute, empowering students with class 10th guidance from expert faculty.